మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి గారికి నేను ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మన స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. ఇంకా బ్రీఫ్గా 1 minute టైం తక్కువ ఉంది. సభకు చేసిన పెద్దలకు ప్లస్ ప్రజానికానికి నా నమస్కారం అండి. నా పేరు యువరాజు యాదవ్. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నా పర్ మంత్ సాలరీ ఒక నెలకు జీతం వచ్చి 6,37,000 పడుతుందండి. కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ 93 లక్షలు సంవత్సరానికి. నేను ఎంత వస్తుంది? సంవత్సరానికి 93 lakhs సార్. సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని 93 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాలెడ్జ్కి తెలివితేటలుగా నేర్చుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఆకాశమే హద్దుగా డబ్బులు సంపాదిస్తారు. దానికి ఉదాహరణ మన తమ్ముడు యాదవ్, యువరాజు యాదవ్ ఒక ఉదాహరణ. మీకు ఇవన్నీ నిజమా కళ అని అనుమానం ఉంటుంది. మీ ముందు నుండే వాస్తవాలు ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడుతుంటే చాలా మంది నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ ఎగతాళి ఇప్పుడు కాదు, 4 డికేడ్స్గా చేశారు, 40 సంవత్సరాలుగా చేశారు. కానీ నా మాట నమ్మిన వాళ్ళు పైకి వచ్చారు. నన్ను ఎగతాళి చేసిన వాడు కాలగర్భంలో కలిసిపోయారు, ఎక్కడికక్కడ పోతున్నారు. నేను చాలా నిర్భేద కుటుంబం నుంచి వచ్చానండి. ఇక్కడ ఇదే సమయపల్లిలో గవర్నమెంట్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ప్లస్ ఇక్కడే గవర్నమెంట్ హాస్టల్లో, బీసీ హాస్టల్ నుండి చదువుకున్నాను. తర్వాత కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ సీట్లు కొట్టుకుంటూ చదువుకుంటూ పైకి వచ్చాను. ఈరోజు నాతో పాటు నా కుటుంబం మొత్తం, మా సిస్టర్స్, బ్రదర్స్ అందరి పిల్లలు చదువుకుంటున్నాను. అందరూ బీటెక్ చేసి ఒక 2-3 సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది ఆల్రెడీ. ప్లస్ ఇప్పుడు నేను కూడా ఇంకా ఇక్కడ కూడా రాంబాటన్ గారి మీద ప్రేమతో ఐటీడీపీ తరపున బెంగళూరు నుండి కూడా పనిచేస్తున్నాం సార్. మేము చేస్తున్నాం. రాంబాటన్ గారు మాకు చాలా సపోర్టుగా, చాలా ధైర్యం ఇచ్చారు. ఈవెన్ మా మీద కూడా కేసులు పెట్టారు గత ప్రభుత్వంలో. మా భూమి ఆన్లైన్ కూడా చేసేశారు సార్. అయినా కూడా మాకు అన్నగారు ఉండే ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాము. అన్న మాకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని విధాల ఆపదలు ఆదుకుంటూ ధైర్యం ఇస్తూ మా వెంట నిలబడుతున్నారు. గుడ్. నెక్స్ట్ మా ఇంకెవరున్నారు? 1 minute సార్. నా పేరు వేణుగోపాల్ నాయుడు సార్. ఈ ఊరే సార్, సంబేపల్లి. హై స్కూల్లోనే చదువుకున్నాను. నేను కూడా టోటల్ హై స్కూల్లోనే చదువుకుంటా. ప్రైవేట్ స్కూల్లో ఏం చదువుకోలేదు సార్. సార్ నేను ఫైజర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను సార్. నాకు ఫర్ మంత్లీ 75,000 వస్తుంది సార్. నాకు ఈ సేల్స్ ఫోర్స్ మీద వర్క్ చేస్తున్నాను సార్. ఇది టోటల్ ఫర్ మెడికల్ సార్. మెడికల్ సార్. సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ. అయిపోయారా? ఇంకెవరున్నారా? ఓన్లీ 1 minute చెప్పేసి 1 minute మాట్లాడేసేయండి టక. ఇక్కడ వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ రాముడు అన్నకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మైక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నేను యాక్చువల్గా ఒక ఫార్మర్ కుటుంబంలో పుట్టినాను. మారుమూల ప్రాంతం, సమ్మేపల్లి మండలం, కడియాలవాట్లపల్లి, 280 బూత్ నెంబరు. అక్కడ పుట్టాను సార్. ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పుట్టినాను. నేను ఒక హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సో 2010లో నేను హైదరాబాద్ పోయినప్పుడు హైటెక్ సిటీ అప్పుడప్పుడు డెవలప్ చేస్తూ ఉన్నారు సార్. నేను ఆ స్ఫూర్తితో మైత్రివనం దగ్గర ఇన్స్టిట్యూట్లో చేసి కష్టపడి 6 months జాబ్ తీసుకొని ఐటీ సెక్టర్లో హైదరాబాద్లో చేసిన తర్వాత చెన్నై, హైదరాబాదు 3 స్టేట్స్లో చేశాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, మీటింగ్ కానీ, లంచ్ టైంలో కానీ, మీ బాబు గారు ఉన్నారు కదా, ఇంతవరకు వచ్చేసే పని అవసరమే ఉంది. మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి మీ దగ్గర. మీ హైదరాబాదే నెంబర్ 1 ఆఫ్టర్ బెంగళూరు. సౌత్ ఇండియాలో నెంబర్ 2గా మీదే ఉంది హైదరాబాదు. ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే, సార్ కన్వీనియంట్గా ఉంది సార్. హైదరాబాద్ నాకు 400-500 kilometers వస్తుంది. నాకు 180 kilometers బెంగళూరు. సో ఆప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇంటి దగ్గరే పనిచేస్తున్నాను సార్. నెలకు 2 లక్షలు జీతం తీసుకుంటూ మా మమ్మీ డాడీని ఇద్దరిని హ్యాపీగా చూసుకుంటూ ప్లస్ ఫార్మింగ్ చేసుకుంటున్నాను సార్. అదేవిధంగా నా సత్తా కొద్దీ రాముడు నాకు తెలుసు 280 బూత్ నెంబర్లో బూత్ ఏజెంట్ గాను నా సత్తాగాడికి ప్రజలందరినీ కలుపుకొని పోయి రాముడు అన్నను కష్టపడి గెలిపించుకున్నాం సార్. మాకు ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా, నిద్రలో అయినా కూడా ఫోన్ చేసినా సపోర్ట్ చేస్తాడు సార్. ఇప్పుడు ఫామ్ లో ఎంత వస్తుందో డిపెండ్స్ ఆన్ మార్కెట్ సార్. బాగా మార్కెట్ ఉందంటే లాస్ట్ సమ్మర్ లో అరౌండ్ 30-40 lakhs సంపాదించినాం సార్. డిపెండ్స్ ఆన్ మార్కెట్ బాగుంటే బాగా సంపాదించుకుంటాం సార్. లేదంటే మా పెట్టుబడి అవుతుంది సార్. అదే సార్. నా ఫైనల్ రిక్వెస్ట్ ఒకటి సార్. యాక్చువల్గా ఇప్పుడు అరౌండ్ మన సౌత్ ఇండియాలో హైదరాబాద్ కానీ, మా బెంగళూరు కానీ, తమిళనాడు కానీ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఐటీ హబ్ వస్తే వీఆర్ హ్యాపీ టు సే ఎనీబడి సార్, ఎనీ ప్లేస్. థ్యాంక్ యూ సార్. 1 minute ఇక్కడికి వచ్చేసిన చంద్రబాబు నాయుడు గారికి, అదే రాంప్రసాద్ గారికి నాకు ధన్యవాదాలు. నేను ముంబై లొకేషన్లో
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. 4 ఇయర్స్గా వర్క్ చేస్తాను. నాకు నెలకు శాలరీ 80,000. అలాగే మా నాన్న టమాటా ఫార్మింగ్ అండ్ షిప్ ఫార్మింగ్ మెయింటైన్ చేస్తాడు. అలాగే మా నాన్నకు మా అమ్మకు హెల్ప్ చేస్తా, నా జాబ్ చూసుకుంటాను. ఓకే మా గుడ్. ఎంత వస్తుంది సార్? నాకు నెలకు వచ్చి 80,000 వస్తుంది సార్. నీ జీతం? నా జీతం 80,000 వస్తుంది. మా నాన్న టమాటా ఫార్మింగ్ చేస్తాడు. టమాటా ఎన్ని ఎకరాలు చేస్తున్నాడు? టమాటా 2 ఎకరాలు చేస్తాం సార్. 2 ఎకరాలు చేస్తాం. అలాగే షిప్ ఫార్మింగ్ మెయింటైన్ చేస్తాం సార్. ఎంత ఆదాయం ఎంత వస్తుంది మొత్తం కలిసి? సంవత్సరానికి 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఆదాయం తీయగలుగుతాం సార్. ఓకే మా గుడ్. అలాగే సార్ నాది ఒక చిన్న సలహా సార్. మా రాయలసీమ వెనుక జిల్లాలకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలని కోరుకుంటాను సార్. అమరావతి లాగానే మా రాయలసీమ జిల్లాలకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలనుకుంటాను సార్. ఓకే డెఫినెట్గా చేద్దాం, చెప్తాను, మార్గం చెప్తాను. అందరికీ నమస్కారం. రాయచోటికి వచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నేను యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా గుజరాత్ వడోదరలో యాజ్ ఎ స్టార్టింగ్లో వర్క్ చేశాను. తర్వాత కోవిడ్లో ఇంటికి వచ్చాను. తర్వాత ఇక్కడి నుంచి వర్క్ చేస్తున్నాను. నాకు నెలకి 85,000 వస్తుంది పర్ మంత్. ఇక్కడ రాయచోటి నుంచి బోన్మల్ల కాదర్వేన్న ఆధ్వర్యంలో రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మీకేమి ఇవ్వలేదన్నాం సార్. మీరు అడిగారు, మేము రాయచోటి గిఫ్ట్గా ఇచ్చాం సార్ మీకు. మా రాంప్రసాద్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో కాదు, మీరు ఐటీ నేను నేర్పిస్తే నువ్వు నాకు తెలివి నేర్పిస్తున్నావు అక్కడ. 1 minute సార్. మళ్ళీ కానీ మా టైం. తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ ఏదైతే చెప్పానో మన ఒంగోలు అక్క తేజు బొడపాటి గారి ప్రెసిడెంట్గా పెట్టారు సార్. మా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే మా కడప నుంచి మా రాయచోటి నుంచి ఇంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఐటీ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారని చాలా కోరుకున్నాను సార్. ఫైనల్ వాళ్ళే ఎన్నుకోవాలి, మీరే ఎన్నుకోవాలి, నేను కాదు ఎన్నుకునేది. సార్ నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నాను. ఇన్ఫోసిస్ లో బెంగళూరు DC క్యాలెండర్, హాలిడే క్యాలెండర్ ఎలా ఉంటుందంటే November 1 కర్ణాటక